నేను వైద్యం రాజగోపాల్, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శి, హైదరాబాద్. తెలంగాణ 17వ అఖిల భారత మహాసభ, 8వ రాష్ట్ర తెలంగాణ ప్రాంత పద్మశాలి సభ దీనికి ముఖ్య అతిథిగా తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరియు జౌళి శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, బీ శాఖ మంత్రి కొండా సురేఖ మున్నగవారు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా మన బల ప్రదర్శన చేసి మనకు కావలసిన హక్కులు వాటాలు కోరాలంటే మన బలం అవసరము, మన బల ప్రదర్శన అవసరము. కాబట్టి పద్మశాలీలు అందరూ సంఘాల వారిగా విడివిడిగా అందరూ మహా జాతరలాగా ఈ మహా సభకు హాజరై విజయవంతం చేయాలని నేను మీకు ముఖ్యంగా ఈ అఖిల భారత పద్మశాలి మహాసభ ఆదివారం రోజు 9వ తారీఖు ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ సమావేశానికి అందరూ కూడా టైం ప్రకారము వేలాదిగా జాతర వలె రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. హైదరాబాద్లోని నిజాం గ్రౌండ్స్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అంటారు. ఇది అందరికీ తెలుసు. రైల్వే స్టేషన్ నాంపల్లికి దగ్గరగా ఉంటుంది. ఇది అందరికీ అనుకూలమైన ప్రదేశము. పార్కింగ్ సదుపాయం ఉంది, భోజన సదుపాయం ఉంది. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ అందరి సౌకర్యం ఏర్పాటు చేయడం కావాల్సింది. ఏ ఇబ్బంది లేకుండా మీటింగ్ 11 గంటల వరకు హాజరై మీటింగ్ విజయవంతం చేసి భోజనం చేసి తిరుగు ప్రయాణమై సాయంకాలం వరకు సురక్షితంగా చేరుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ నెల 9న హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న 17వ అఖిల భారత పద్మశాలి మహాసభ, 8వ తెలంగాణ ప్రాంత పద్మశాలి మహాసభలకు రాష్ట్రం నలుమూలల నుండి పద్మశాలి కులస్తులు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేసి పద్మశాలిల సత్తా చాటాలి. కమర్తపు మురళి, అఖిల భారత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు.